అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసన్. వెల్కమ్ టు మహాసన్ మీడియా. చంద్రబాబు నాయుడు గారు ఒక లెటర్ రాశారండి. ఇది పెన్షన్దారులకండి, వృద్ధాప్య పెన్షన్దారులకి నారా చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాశారు. ఆ లెటర్ ఒకసారి నేను కూడా చదివి వినిపిస్తాను. మీ ఏరియాలో కానీ మీ ఇంట్లో కానీ ఎవరైనా ఈ పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలియజేయండి సార్. ప్రియమైన పెన్షన్దారులకు నమస్కారం. మీ అందరి మద్దతుతో మీకు అండగా నిలిచే మీ సంక్షేమం చూసే ప్రజాప్రభుత్వం ఏర్పాటైంది. ఏ ఆశలు ఆకాంక్షలతో అయితే మీరు ఓట్లు వేసి గెలిపించారో వాటిని నెరవేర్చడమే తక్షణ ప్రథమ కర్తవ్యంగా మీ ప్రజాప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందులో భాగంగా మేనిఫెస్టోలో చెప్పినట్టు పింఛన్ను ఒకేసారి 1000 రూపాయలు పెంచి ఇక 4000 ఇస్తున్నాం. అలాగే దివ్యాంగులకు 3000 నుంచి ఇక 6000 రూపాయలు, అంటే 3000 పెంచి, అంతకుముందు 3000 ఉండేది అనుకుంటా, 3కు 3 వేసి 6000 చేశారండి అని ఇస్తున్నామని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. 28 వర్గాలకు చెందిన 65,18,496 మంది పింఛన్ లబ్ధిదారులకు జూలై 1వ తేదీ నుంచే పెంచిన పింఛన్లు ఇంటి వద్దనే అందిస్తున్నాం. కొత్త ప్రభుత్వం ముందు అనేక ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ మీ సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచే మీకు మంచి చేసే నిర్ణయాలు తీసుకున్నాం. పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకి అదనంగా 819 కోట్ల భారం పడుతున్నా మీ శ్రేయస్సు కోసం ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి తెచ్చాం. ఎన్నికల సమయంలో వికృత రాజకీయాల కోసం నాటి అధికార పక్షం మిమ్మల్ని పింఛన్ విషయంలో ఎంతో క్షోభ పెట్టింది. ఆ 3 నెలల పాటు మీరు పింఛన్ అందుకోవడానికి పడిన కష్టాలు చూసి నేను చలించిపోయాను. మండు టెండల్లో వడగాల్పుల మధ్య మీరు పడిన అగచాట్లు చూసి ఏప్రిల్ నెల నుంచే పింఛన్ పెంపును వర్తింపజేస్తానని మాటిచ్చాను. అందులో భాగంగా ఏప్రిల్, మే, జూన్ నెలలకు కూడా ఆ పెంపును వర్తింపజేసి మీకు అందిస్తున్నాం. ఈ 3 నెలలకు పెంచిన పెన్షన్ 3000, జూలై నెల పెన్షన్ 4000 కలిపి మొత్తం 7000 రూపాయలు మీ ఇంటికి తెచ్చి ఇస్తున్నాం. సంక్షేమ పాలకుడు, సామాజిక పెన్షన్ విధానానికి ఆద్యుడైన స్వర్గీయ ఎన్టీఆర్ పేరును తిరిగి ఈ పెన్షన్ల కార్యక్రమానికి పెట్టాం. ఎన్టీఆర్ భరోసా పేరుతో ఇకపై మీ ఇంటి వద్ద సామాజిక పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. పెరిగిన పెన్షన్తో మీకు ఆర్థిక స్వావలంబన, భరోసా లభిస్తుందని ఆశిస్తున్నాం. మీ భద్రత మా బాధ్యత. మీరు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీకు ఎప్పుడూ మంచి చేయాలని చూసే ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించమని కోరుతూ ఇట్లు మీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఫస్ట్ పెన్షన్ని 70 రూపాయలు పెట్టారు. 70 రూపాయలని వైఎస్ఆర్ గారు వచ్చి అనుకుంటే 200 చేశాడు. 200ని 1000 రూపాయలు చేశారు తెలుగుదేశం ప్రభుత్వం. 1000 రూపాయలు చేసిన అదే పెన్షన్ని 2000 చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. అంటే స్టార్టింగ్ అయితే ఎన్టీఆర్ గారు పెట్టినప్పుడు 70 రూపాయలు అనుకుంటా, దాన్ని జస్ట్ 70 రూపాయలు అంటే 130 రూపాయలు పెంచారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 130 రూపాయల తర్వాత 800, అంటే 800 ప్లస్ 70, 870 తెలుగుదేశం ప్రభుత్వం పెంచింది. తర్వాత మరొక 1000, 1870 రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం పెంచింది. ఇప్పుడు వచ్చే ఈ 4000 పెన్షన్లో అప్పుడు జగన్ రెడ్డి గారు వచ్చి 250 ఒకసారి, మళ్ళీ ఒక 2 సంవత్సరాల తర్వాత ఇంకో 250, మళ్ళీ ఇంకో 2 సంవత్సరాల ఇంకో 250, అడపా దడప 1000 రూపాయలు మాత్రం పెంచాడు. సో ఇక్కడ మనం చూస్తే పెన్షన్ ఎవరెవరో, అంటే ఎవరు వాటో ఎంత. ఎన్టీఆర్ గారు అసలు ఆద్యులీన, ఈయన అసలు ఈ పథకం మొదలు పెట్టకపోతే ఇది లేనే లేదు. 70 రూపాయలు. తర్వాత వైఎస్ఆర్ వచ్చి ఈ 70 రూపాయలనే 200 చేశాడు. అంటే ఇక్కడ ఎంత పెంచాడు ఈయన? 130 రూపాయలు పెంచాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ 200ని 1000 రూపాయలు చేశారు. అంటే ఈయన ఇక్కడ ఎంత పెంచాడు? ఈయన పెంచింది ఒక 800, ఎన్టీఆర్ గారు పెట్టింది 70 రూపాయలు, అంటే మొత్తం 870 రూపాయలు పెంచారు ఇక్కడ. తర్వాత మళ్ళీ ఇదే సిబిఎన్ గారు 2000 చేశాడు దీన్ని. 250, 100, 50, ₹1 పావలు ఎలా పెంచలేదు. ఇవ్వాలి డబ్బులు అనుకున్నప్పుడు వాళ్ళు మన సొంతింట్లో వృద్ధులు, వాళ్ళు మనోళ్ళు అనుకున్నప్పుడు ఎలా అయితే మనం లెక్క లేకుండా ఇస్తామో అలా ఇచ్చారు చంద్రబాబు గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పక్కింటోడికి ఇవ్వాలన్నప్పుడు ఇస్తాం చూడండి, పరస తీసి అన్నింటిలో చిన్న నోటు ఏదో ఉందో అది తీసి ఇస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే అలా ఇస్తారు, అంటే సవతి ప్రేమ అనమాట అది. ఇదే సిబిఎన్ గారు మళ్ళీ 2000 చేస్తారు కదండి. ఇప్పుడు ఎంత పెంచినట్టు? ఇక్కడ 1000, ఇది 870, 1870. ఇది టీడీపీ హయాం. తర్వాత జగన్ గారు వచ్చారు, జేఎంఆర్. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అప్పుడప్పుడు ముక్కుతూ మూలుగుతూ 3000 చేసాడు దాన్ని. 3000 చెప్తే ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్ గారు పెంచింది 130, ఈయన పెంచిందేమో ఒక 1000, 1130 రూపాయలు, అంతే కదా. ఇప్పుడు మళ్ళీ సిబిఎన్ గారు వచ్చి 4000 చేశారు. 4000 ఎత్తి 1870 ప్లస్ 1000 రూపాయలు,
రూ. 2870. ఇప్పుడు ఆన్సర్ చూస్తే ఏమొస్తుందండి? జగన్ గారు వాళ్ళ నాన్నగారు ఇద్దరు కలిపి పెంచింది 1130. వైఎస్ఆర్ ప్లస్ జగన్ ఇద్దరు కల్పించింది ఎంత అంటే 1130 రూపాయలు. ఎన్టీఆర్ గారు ప్లస్ సిబిఎన్ గారు ఇద్దరు కలిపి ఇచ్చింది ఎంతంటే 2870 రూపాయలు. ఈయన ఇచ్చిన దానికన్నా 3 రెట్లు, అంటే 1000 రూపాయలు, ఇది 3000 అనుకుందాం. 3000 అయితే 3 రెట్లు. ఇప్పుడు ఇచ్చే 4000 పెన్షన్లో 3 రెట్లు తెలుగుదేశం హయాంలో పెంచిందే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్లు ఇచ్చాం, 6 లక్షల మందికి ఇచ్చాం, 65 లక్షల మందికి ఇచ్చాం, నావ్వ, నా తాత, మా మామ, మా తాత అనుకుంటూ అతను ఇచ్చిన ఎలివేషన్లకి మొత్తం పెన్షన్ అతను ఇచ్చేయమనుకుంటారు జనాలు. ఇప్పుడు మీ చేతికి ఈ 4000 కాకుండా ఆయన ఏప్రిల్లో మాట ఇచ్చాను అన్నాడు పెద్ద ఆయన, ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. రేపు మీకు 1వ తారీఖున ఒక్కొక్క అవ్వ తాత మొత్తం మీరు అందుకునేది ఎంత అంటే 7000 రూపాయలు. 7000 రూపాయలు రేపు 1వ తారీఖున మీ చేతికి అందుతుంది. దానికి కారణం ది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు గారు. సంక్షేమం అంటే తెలుగుదేశం పార్టీ అనేది మీకు ఇక్కడ ఈ చిన్నద లాజిక్లో మీకు అర్థం అవ్వాలి. అన్నా క్యాంటీన్ అవనివ్వండి, కళ్యాణ లక్ష్మి కానీ, బీమా కానీ, చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు, ఇవన్నీ తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమే. వాటిని కాపీ కొట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత పేర్లు పెట్టేసుకున్నాడు. ఇప్పుడు కూడా ఈ పెన్షన్ పథకానికి చంద్రన్న పెన్షన్ పథకం పెట్టచ్చు కదా. ఆయన ఎందుకు పెట్టారు? ఎన్టీఆర్ గారి పేరు, అంటే ఎన్టీఆర్ గారే స్టార్ట్ చేశారు కాబట్టి ఆ పథకానికి ఎన్టీఆర్ పెన్షన్ పథకం పెట్టాడు ఆయన. అంతేగాని చంద్రన్న పథకం అని పెట్టుకోవచ్చు, లోకేష్ అన్న పథకం అని పెట్టుకోవచ్చు, అలా పెట్టుకోవచ్చు కదా. ఎందుకంటే జగనన్న అలాగే అది పెట్టుకున్నాడు. జగనన్న ఇళ్ల పథకం, జగనన్న నీళ్ల పథకం, జగనన్న బట్టలు ఉతికే పథకం, జగనన్న బట్టలు ఇస్త్రీ చేసే పథకం, జగనన్న చేపల పథకం, ఇవన్నీ జగనన్నయే కదా. అలా పెట్టుకోవచ్చు కదండి. వీళ్ళు కూడా ఎన్టీఆర్ గారి పేరు ఎందుకు పెట్టారు అంటే ఆ కార్యక్రమాన్ని ఆయన తలపెట్టాడు కాబట్టి ఆయన పేరు. అంత గొప్పోళ్ళు, అంత మంచోళ్ళు. మంచోడు అంటే దానికి ఏడుతారేంటి నాకు అర్థం కాదు. పైగా ఇన్ని ఆధారాలు చూపిస్తూ 7000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ అందుకుంటున్నారు అంటే చరిత్రలు ఇప్పటిదాకా అక్కడ జరగలేదు. అది అంటే పాత బకాయిలతో కలిపి. తర్వాత నెలకు 4000 అంటే మా జగనన్న ఇక్కడ డిగ్రీ చదువుకున్న పిల్లల్ని వాలంటీర్లు అని చెప్పి ఉద్యోగాలు ఇచ్చాననే పేరు చెప్పి డిగ్రీ చదువుకున్న పిల్లల్ని నెలకు 5000 ఇచ్చి అడ్డమని చాకరీ చేయించాడు వాళ్ళతోటి. రోజంతా కష్టపడి పనిచేయటమే. కానీ చంద్రన్న వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చున్న మన అవ్వా తాతలకు నెలకు 4000 రూపాయలు అందిస్తున్నాడు ఇంటికి. ఇప్పుడు ఎవరైతే వాలంటీర్లుగా 5000 రూపాయలు పనిచేసారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తాడు ఆయన. నెలకు 15000, 20000, 10000 ఆ కుటుంబానికి వాళ్ళకి సరిపడాగా ఉద్యోగాలు ఇస్తాడు వాళ్ళకి. ఈ 4000, 5000 ఎవరికి సరిపోతాయంటే ఇంట్లో ఉన్న వృద్ధులకి, వాళ్ళ మందులకో లేకపోతే ఏదన్నా కావాలంటే ఏదైనా తినాలనిపించినప్పుడు ఏదైనా కొనుక్కోవడానికో వాళ్ళకి చేయుతూ పనిచేస్తాయి. పెన్షన్ ఎప్పుడు వృద్ధులకే ఇవ్వాలని ప్రపంచం అంతా అదే చేస్తుంది. కానీ జగనన్న వచ్చాక వయసులో ఉన్న వాళ్ళకంటే ఈ వాలంటీర్లు అనే పేరు పెట్టి వాళ్ళకి పెన్షన్ ఇచ్చి వాళ్ళతో గొడ్డు చాకరీ చేయించుకున్నాడు. ఈ పాపాలన్నీ కొట్టేసేయండి ఆయనకి. పెన్షన్ పథకంలో ఉన్న ఇది పెన్షన్ అంటే జగనన్న చూస్తే అవ్వా తాతలు ఎలాగైనా ఎత్తున్నారని ఏ సెంటిమెంట్ వీడియోలు ఎట్టేసిపోరండి బాబు. ఏడాలని అవ్వాలి అర్థమయ్యేది కాదు నాకు. కానీ తెలుగుడు చాలా గొప్పడండి. వాళ్ళు చేసిన స్ట్రాటజీలకి అమెరికా వాడు కూడా మోసపోదుడేమో జగనన్న చేసిన స్ట్రాటజీలకి. కానీ తెలుగుడు మోసపోలేదండి, కొట్టాడండి. ఉంటానండి. ప్రశాంతంగా ఉందండి. అసలు రాష్ట్రం అంతా ఎలా ఉందంటే ఎవరి మీద దాడులు లేవు, కేసులు లేవు, కబ్జాలు లేవు, బూతులు లేవు, మంత్రులు మీడియా సమావేశాలు పెట్టి బూతులు మాట్లాడడం, అవహేళన చేయడం ఏమీ లేదండి బాబు. నిజంగా ప్రశాంతంగా ఉంది రాష్ట్రం అంతా. మనం కూడా మన వీడియోలు ఇలా చక్కగా ప్రశాంతంగా విశ్లేషణలు ఇచ్చుకుంటూ ముందు పోదాం. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.